ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే చూడబోయేది మన బెంగళూరులో ఏంటి మొత్తం ఇండియాకే లార్జెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. ఫీనిక్స్ షాపింగ్ మాల్. ఇది మన వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉంటుంది. అలాగే మనం బయట నుండి చూసుకుంటే ఇక్కడ అంటే ఒక మూవీ ఉంది కదా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అని. ఇక్కడ లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ అనేసి ఉంది వైట్ ఫీల్డ్. అలాగే మనం చూసుకుంటే కరెక్ట్గా ఎదురుగానే మనకి మెట్రో రైల్ అయితే ఉంది బెంగళూరులో. అది ఫీనిక్స్, అది షాపింగ్ మాల్ ఉంది కదా, ఇండియాకి లార్జెస్ట్, ఇంకా ఏషియాకి సెకండ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. ఈరోజైతే మీకు అది చూపిస్తాను. ఎంట్రన్స్లోనే మనకి పిల్లలు చాలా శుభ్రంగా ఆడుకోవడానికి అక్కడైతే ప్లేస్ ఉంటుంది, వాళ్ళైతే ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా పాప, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము ఈ 3 ఫ్యామిలీలు కలిసి మేమైతే అక్కడికి అంటే వెళ్ళామన్నమాట. ఆ షాపింగ్ మాల్కి చూసారా, బయట నుండి అయితే ఇలా ఉంటుంది. మన వైజాగ్లో సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా, సిఎంఆర్ సెంట్రల్ అలాంటివి ఒక 10 ఉండొచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వికీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మీ అందరికీ తెలిసిందంటే మనమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో అయ్యప్ప నగర్, మా అన్ని వాళ్ళ ఇంటి దగ్గర. అలాగే మా అన్ని వాళ్ళ ఇల్లు అయ్యప్ప నగర్ నుండి ఈ మాల్ అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ ఆ 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి మనకి హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే బెంగళూరు ట్రాఫిక్ అంటే చాలా 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 ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అయితే. అందువల్లనే మనకి బాగా లేట్ అయింది. అలాగే మనకి చెప్పాను కదా ఎంట్రన్స్, అక్కడ మనం వెహికల్ విడిచిపెట్టి మనం ఇటు నడుచుకుని వస్తే ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకోవడానికి చాలా వరకు అయితే మంచి ప్లేస్ ఇది. దాని తర్వాత మనం ఎంట్రన్స్లో మనకి ఇలాగా అక్కడ ఉంటుంది చూడండి, హాలిడే ల్యాండ్ ట్రోల్స్ అని. ఓకేనా, అక్కడ నుండి మనం చెకప్ అయ్యి అంటే వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, లోపలైతే చాలా పెద్దది ఫ్రెండ్స్. వైజాగ్లో సిఎంఆర్ సెంట్రల్ ఒక 10 కలిపితే ఎంత అవుతుందో ఇది అంత పెద్దదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత జనాలు ఉన్నాయి అక్కడైతే మనకి జనాలు కనిపించరు, మెయిన్ థింగ్ అది. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అనమాట. లోపల చాలా మంచిగా డెకరేట్, అంటే అన్ని బ్రాండ్స్, ఇండియాలో వరల్డ్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, అలాగే మనకి ఇక్కడ చూసారు కదా, అందరూ వచ్చి అక్కడ ఫొటోస్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు. అలాగే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ మనకి అది ఎలివేటర్ అది కూడా ఉంది. దీంట్లోనే మనం పైకి వెళ్ళొచ్చు. అంటే మనం పైకి ఎన్ని అంతస్తుందో, అంటే పైకి ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అలాగే కింద కూడా ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి, అంటే గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా. అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి అన్ని ఫుల్గా. చూసారు కదా, మనకి ఎప్పుడు చూడకపోయిన బ్రాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. ఇంకా మనం పైకి వెళ్ళలేదు, ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం. మన ఎంట్రన్స్ ఇంకా కిందకి చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో అది మొత్తం కూడా మాల్స్ అంటే షాప్స్ ఉన్నాయి. ఇంకా దాని కిందకి కూడా ఎలివేటర్లో మనం వెళ్ళొచ్చు, అక్కడ కూడా మొత్తం షాప్స్నే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మన అక్క వాళ్ళ కూతుర్లు వీళ్ళిద్దరూ, మా వదిన, మా అన్ని అయితే రాలేదు, ఆఫీస్లో ఉన్నారు. రేపైతే నేను ఇంకొక వ్లాగ్ వేస్తాను. అక్కడ అది నెక్సస్ శాంతినికేతన్ అనమాట, అది షాపింగ్ మాల్. అక్కడ మా అన్ని వాళ్ళు బ్యాక్ సైడ్ ఆఫీస్ కూడా ఉంది. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి మీకు కింద ఇటు సైడు అంతా కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఈ మొత్తం బ్రాండ్స్ పేర్లు అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. మళ్ళీ ఆఖరిలో మళ్ళీ వచ్చి మనం కలుసుకొని మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర లిఫ్ట్లు ఉన్నాయి, ప్లస్ ఎలివేటర్స్ ఉన్నాయి. ఎక్కడి నుండి మనం పైకి వెళ్ళొచ్చు, దిగుకు రావచ్చు. అలాగే మనకి ఏజెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకైతే ఎక్కడైనా ఒక దగ్గర కూర్చోబెట్టి మనమైతే మొత్తం స్పీడ్గా మొత్తం తిరిగేయాలి. నేనైతే సగమే తీసాను, ఎందుకంటే మనకి ఈవినింగ్
అంటే టైం అయిపోతుంది అనమాట, ఇంకొక మాల్కి వెళ్ళాలి కదా, అందుకని ఫటాఫట్ ఇదంతా కవర్ చేసి నేనైతే వెళ్ళాను. ఇప్పుడు మా ఆవిడ మేమైతే ఎలివేటర్ నుండి, మా ఆవిడకి అయితే చాలా ఇష్టం అనమాట అలాగా ఎలివేటర్లో తిరగడం. ఓకేనా. చూడండి ఇద్దరు ఒకసారి. వస్తున్నారు. మనుషులు నడండి. ఇదో ఫుడ్ కోర్ట్ పైన ఉంది. ఆ బేదరు ఉన్నాడు.
ఈ లోపల చాలా పెద్ద తిరగలే బాబు తిరగలేమ్మా ట్యాక్సీ అండ్ గో గేట్ అనకూడదు. వాటర్ పార్కింగ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు మొత్తం చూసారు కదా ఆ మాల్ మొత్తం. అంటే ప్రతి ఒక్క ఫ్లోరు మనము ప్రతి ఒక్కటి అంతా కవర్ చేయాలంటే మినిమం మనకి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. ఓకేనా, అందుకే మనం ఫాస్ట్గా మీకు ఏ ఇంపార్టెంటో అதாவது మొత్తం షూట్ చేసి మీకైతే చూపించాను. అలాగే మళ్ళీ మనం బయటకు అయితే వచ్చేసాం. మీరు అక్కడ పార్కింగ్ ఏరియాలో చూసారు కదా, అది మొత్తం కూడా ఫైనిక్స్ షాపింగ్ మాల్ అని. ఓకేనా, ఇక్కడ పిల్లలు అయితే ఆడుకోవడానికి ఉన్నారు, లోపల పిల్లలకి ఆడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.